అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వలవ. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. అదేమిటంటే టీడీపీ కార్యకర్తల నుంచి పుట్టుకుని వచ్చినటువంటి డిప్యూటీ సీఎం ఆఫ్ లోకేష్ అన్న నినాదం గురించి డిబేట్లు జరుగుతున్నాయి, విశ్లేషణలు జరుగుతున్నాయి, లేకపోతే సోషల్ మీడియాలో యుద్ధాలే జరుగుతున్నాయి. మరి ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక ఆశ గురించి చర్చలు ఎందుకు జరగవు, దాన్ని సాధించే విషయంగా లేకపోతే చేసే విధంగా ప్రయత్నాలు ఎందుకు ముందడుగులు పడవు? అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం. ఎలాగా? గత 7 నెలలుగా మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు ప్రజల్లోకి చాలా గొప్పగా చేరుకున్నాయి. దాంట్లో ఏ సందేహం లేదు. దానికి సంబంధించి కొంతమంది యూట్యూబ్లోని ప్రజల అభిప్రాయం ఏమిటి అని కనుక్కుంటూ పోతా వీడియోస్ చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది అన్న మాట ఏంటి, మేము పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పదవిలో డిప్యూటీ తీసేసి సీఎంని ఎప్పుడు చేయాలా అని చూస్తున్నాము అని అనుకుంటున్నామని ప్రజల్లో ఉన్న మాట ఇది. మరి ఇది ప్రజల్లో ఉన్న మాట కదా. ఒక పార్టీ నుంచి వస్తున్న దాని గురించే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, కల్పితంగా చేస్తున్న విధానం నుంచి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఈ నినాదం గురించి ఎటువంటి చర్చలు ఎందుకు జరగవు? చర్చలే కాదు, దానికి దిశగా ఎందుకు వెళ్ళదు? 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చేసే విధానంగా చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన తగ్గించుకోవచ్చు, కానీ ఆయన తగ్గాల్సిన అవసరం లేదు. ఆయన చాలా బాగా పరిపాలన చేయగలడు. వస్తున్న విశ్లేషణల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నటువంటి మార్క్స్ లిస్ట్లో టాప్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారన్న నానుడి కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎందుకు కాకూడదు? రైల్వే జోన్ తేవడం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక సొల్యూషన్ చూపించడం, అమరావతికి నిధులు, పోలవరానికి నిధులు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిని చూసే స్పీడ్గా మన రాష్ట్రానికి రావడం జరుగుతోంది. మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో 1% కూడా తప్పు పక్కకు జరగడానికి లేదు. మీరే సృష్టించి ఈ నినాదాన్ని మీరే సృష్టించారు, తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ చేతిలో పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నిశ్చేదంలోకి వెళ్ళిపోయి పార్టీ మూసేసుకుందామా అన్న పొజిషన్ నుంచి మీరే జలసత్వాలు పోసి అమృతాన్ని ఇచ్చి కాపాడుతానంటే అది మీ కర్మ, మీ దౌర్భాగ్యము అవుతుంది. ఇలాంటివి చేసుకోవడం మానేస్తే చాలా బెటర్. లేదు మేము చేస్తాము, పవన్ కళ్యాణ్ గారిని తగ్గిస్తాము, కావాలంటే 21లోనే మా పార్టీ నుంచి వెళ్ళిన ఒక నలుగురు మళ్ళీ తిరిగి మేమే లాగేసుకుంటాము అని అనుకుంటే శుభ్రంగా ఆయన పక్కకు వచ్చి మీకు రంకుముడయ్యి ప్రతిపక్షంలో కూర్చుంటాడు. అదొక పాయింట్ 1. మీరు ఈ కుట్ర ఎందుకు చేస్తున్నారు అన్న దానికి నా దగ్గర ఉన్న ఒక పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ పనులకు ఫ్యూచర్లో ఆయనకి డిమాండ్ పెరుగుద్ది. ఈ కూటమిలో ఉన్నప్పుడు కూడా రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికలే కానీ లేకపోతే నామినేటెడ్ పదవుల్లో కానీ పవన్ కళ్యాణ్ గారికి సింహభాగం ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రజల నుంచి వచ్చే డిమాండ్ కాబట్టి దీని నుంచి మనం తప్పించాలంటే లేదా మన పార్టీ సర్వైవల్ ఉండాలంటే ఆయనకి ఏంటంటారు ఈ పార్టీ పదవులు లేకపోతే ఈ నామినేటెడ్ పదవులు ఈ స్థానిక సంస్థ పదవులు ఎక్కువగా జనసేనకు చేరకుండా ఉండాలంటే ఇప్పుడే దెబ్బేసేయాలి, ఇప్పుడే తొక్కేయాలి అన్న ఆలోచన డెఫినెట్గా జరుగుతుంది. దీంట్లో 100% కరెక్ట్. అదే ఆలోచనలో కూర్చుని మీరు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి మీకు మీరే తోసేస్తాను అంటే ఈ రాష్ట్రానికి రావాల్సినవి త్వరితగతిన రావు. తెచ్చే సామర్థ్యం కూడా మీకు లేదు. పవన్ కళ్యాణ్ గారిని చూసే ఇప్పుడు అంత స్పీడ్గా మనకి ఏవి రావాలన్నా వస్తున్నాయి. అది మనసెరిగి గుర్తెరిగి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అలాంటి రాంగ్ స్టెప్స్ ఎప్పుడు వేయరు. కార్యకర్తలు కూడా కంట్రోల్లో ఉండి ఇలాంటి తొక్కలో సెంటిమెంట్లు రెగ్గట్టకుండా పనులు చేసుకుంటూ పోయి చేయాల్సిందిగా నా మనవి. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. లోకేష్ గారికి తక్కువైంది ఏంటి? మీరు ఎలివేట్ చేసుకోవడంలో తప్పు జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి కేటీఆర్ గారినే తీసుకుందాము. 14 నుంచి 24 వరకు కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం అవ్వలేదు ఆయన. కానీ ఎంత బాగా పనిచేశాడు, హైదరాబాద్కు తీసుకురావాల్సినవి ఎంత బాగా తీసుకొచ్చుకున్నాడు, ఎంత బాగా ఎలివేట్ చేసుకోగలిగాడు. ఇప్పుడు ఆయనే నెంబర్ 2, ఆయనే ఇప్పుడు కేసీఆర్ గారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పార్టీని నడుపుతుంది ఆయనే. అందుకే ఇప్పుడు అక్కడ ఆయన టార్గెట్ అవుతున్నారు. ఆ రకంగా లోకేష్ గారు చేస్తున్నటువంటి పనులు, చేయబోయే పనులు మీరు ఎలివేట్ చేసుకోండి. ఆయన దగ్గర ఉన్న మామూలు శాఖలు కాదు కదా, ఉద్యోగాలు తీసుకొచ్చే శాఖ, విద్యార్థులను సరిదిద్దే శాఖ. ఎంత బాగా ఎలివేట్ చేసుకోవచ్చు, ఆయన రకంగా ఎలివేట్ చేసుకోండి. దానికి పోయి ఒక పార్టీ ఎదుగుతోందని ఆ పార్టీని తొక్కే ప్రయత్నంలో ఇలాంటి తింగరేసాలు వేస్తే పొత్తుకే ప్రమాదం. ఆలోచించుకోగలరు.